ఒకవైపు చికెన్ దుకాణాలు బంద్ ఉంటే మరోవైపు కోడిగుడ్ల ధరలు నేల చూపు చూస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పడిపోయాయి. అయితే యుద్ధం కారణంగానే ధరలు పడిపోయాయన్నది పూర్తిస్థాయి వాస్తవం కాదంటున్నారు పౌల్ట్రీ రంగ నిపుణులు. త్వరలోనే మళ్లీ ధరలు పెరిగి యథాస్థితికి వస్తుందంటున్న శ్రీనివాస్ ఫార్మ్స్ అధినేత చిట్టూరి సురేష్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా కూడా ఎగ్ ధరలు తగ్గాయి. అసలు ఎందుకు తగ్గాయి అనేది ఎవరికి క్లారిటీ లేదు. ఓవైపు యుద్ధమే దీనికి ప్రధాన కారణంగా అయితే చెప్తున్నారు, కానీ ఒక క్లారిటీ అయితే లేదు. ఆ క్లారిటీ తీసుకునే ప్రయత్నం హెచ్ఎంటీవీ అయితే చేస్తుంది. దీనికి సంబంధించి కూడా వరల్డ్ ఎగ్ ఆర్గనైజేషన్లో చైర్మన్గా చేసిన ప్రస్తుతం శ్రీనివాస ఫార్మ్స్ అధినేత ప్రస్తుతం మనతో ఉన్నారు సురేష్ గారు. సార్ అడుగుతాం, సార్ ఏంటి ప్రధానంగా ఎప్పుడు లేని విధంగా ఇంత లో రేట్కి ఎందుకు పడిపోవడానికి కారణం ఏంటి? తమిళనాడు నుంచి అండి ఎక్కువ మీకు మిడిల్ ఈస్ట్కి గుడ్లు ఎక్స్పోర్ట్ అయ్యాయి, దగ్గర సుమారుగా 40 నుంచి 50 లక్షలు. అయితే ఇంకొకటి ఏంటంటే ఆల్ ఇండియా చూశారంటే దగ్గర 40 కోట్లు డైలీ ప్రొడక్షను కన్జంప్షన్. అది ఆగిపోయేటప్పటికి ఏంటంటే తమిళనాడులో వాళ్ళు కొంచెం తగ్గించేశారు. వాళ్ళు అది ఆ డెస్పరేషన్లో వాళ్ళు రేట్ తగ్గించేశారు. అది ఇప్పుడు కొంచెం తమిళనాడులో అది కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అది దానివల్ల మన వాళ్ళందరూ రియాక్ట్ అయ్యి తగ్గించేశారు రేటు. వాస్తవంగా నన్ను అడిగారంటే అంత గుడ్ రేట్ తగ్గే అవసరం ఏం లేదు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే 1% ఎగ్జే ఎఫెక్ట్ అయినాయి. డెఫినెట్గా ఇండియా అబ్జార్బ్ కూడా చేసేసుకుంటుంది. కానీ ఇది ప్రైమరీలీ లీడర్షిప్ ఫెయిలియర్ అండి. ఇది ఇండస్ట్రీ లీడర్షిప్ ఫెయిలియర్. ఇది వీళ్ళు ఎవరు కూడా కూర్చొని దాన్ని కొంచెం ఆలోచించి చేయకుండా దాన్ని వదిలేశారు. అట్లాగా ట్రేడర్స్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇది ఫార్మర్స్ని కొట్టేసి వాళ్ళదేం పోతలేదు. ఒక్క గుడ్డు అయితే ఎక్కడ వేస్ట్ అవ్వలేదు. మీరు ఎక్కడ కూడా గుడ్డు పాడేశారు, గుడ్డు నాశనం చేశారు అన్న మాట అయితే ఎక్కడ వింటలేదు కదా. సో జనాలు తినటంలో ఒక విధంగా కన్జ్యూమర్స్కి మంచిదే, వాళ్ళు తింటున్నారు, బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే నిజంగా సూపర్ మార్కెట్లో అది గుడ్ రేట్ ఎంత తగ్గింది కానీ ఫార్మర్కి తగ్గినంత అయితే తగ్గలేదు. సో ఇదంతా ఏం లేదు, ట్రేడ్ అడ్వాంటేజ్ తీసుకుంటుందండి. అండ్ ప్రైమరీలీ నన్ను అడిగితే ఇది కొంచెం లీడర్షిప్ ఫెయిలియరే. పాలిటిక్స్ మీద ఏ స్థాయిలో ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ కొనుగోలుదారులకేమో చాలా తక్కువకి వస్తుంది కాబట్టి ఎక్కువ మంది కొంటారు, అన్నీ చేస్తారు. అక్కడ ఉత్పత్తి చేసే టైంలో మీరు ఖర్చు అనేది చాలా వరకు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఎలా ఉంటుంది ఈ వ్యత్యాసం? అంటే పోల్ట్రీలో మాకు కొంచెం అలవాటు ఎట్లా ఉంటాయండి, కొంచెం పాజిటివ్ థింకింగ్ పీపుల్ ఎక్కువ, ఆశాజీవులు దాంట్లోని. ఒకటేంటంటే కొంచెం గత కొన్ని నెలలుగా కొంచెం బాగానే డబ్బులు చేసుకున్నారు కాబట్టి మొక్కజొన్న రేట్లు కూడా అంత పెరగకపోవటం వల్ల సోయా పెరిగింది బాగా, మొక్కజొన్న అంత పెరగలేదు. సో దానివల్ల ఒకటి కొంచెం కొద్ది గొప్ప తట్టుకుంటున్నారు. కానీ ఎన్ని రోజులు తట్టుకుంటారంటే అది ఎవరని చెప్పలేం. సో ఇది మెయిన్ ఇష్యూ. అది ఏంటంటే మొన్నటి వరకు కొంచెం చేసుకున్నారు కాబట్టి అసలు ఇంకా వస్తుందిలే, మార్కెట్ తిరిగి వస్తుందిలే. ఎందుకంటే ప్రాక్టికల్గా చెప్పాలంటే వచ్చేయాలి, ఎందుకంటే నిజంగా అంత ఎక్సెస్ ఎక్కడా లేదు. అండ్ మ్యాటర్ ఆఫ్ టైం నౌ వాళ్ళు కూడా డెస్పరేట్ అవుతున్నారు. మిడిల్ ఈస్ట్లో గుడ్లు కావాలని చెప్పి వాళ్ళు మాకు ఎంక్వైరీస్ చాలా వస్తున్నాయి కావాలని. ఏంటంటే షిప్పింగ్ వాళ్ళు కూడా రేట్లు బాగా పెంచేశారు. వాళ్ళు కూడా అసలు వాళ్ళు అయితే బాగా రేట్లు పెంచేశారు, 5 రెట్టింపులు అట్లా చేసేసారు. సో దానికి కొంచెం కంగారు పడుతున్నారు వీళ్ళు ట్రేడర్స్ వాళ్ళు కూడా. ఇది సో మెయిన్ ఇష్యూ అదనమాట. నేను అనుకుంటూ సెటిల్ అయిపోవాలి తొందరలో. అయిపోయి ఇది ఎదవా అంటే ఎట్లా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. ప్రొడక్షన్ తగ్గిన తర్వాత మళ్ళీ అట్లాగా ఆటోమేటిక్గా పికప్ వస్తుంది. ఎగ్ విషయానికి వచ్చేసరికి ఒకసారి రేట్లు పెరిగిపోతాయి, 6.5, 7, 8 వరకు కూడా వెళ్ళిపోతుంది. ఒకేసారి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 3.5కి పడిపోయే పరిస్థితి. ఎందుకు ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందంటారు? అదే చెప్పాను కదండి, ఇది ఒక కోఆర్డినేషన్ అన్నది ఒకప్పుడు ఎక్కడ ఎన్ని గుడ్లు ఉన్నాయి ఏంటి అన్నది ఒక అవగాహన ఉండేది. నాన్నగారు వాళ్ళు రన్ చేస్తున్నప్పుడు నిజంగా ఆయన ఎవరినైనా బెదిరిస్తే బెదిరే టైప్ కాదు ఆయన. సో అట్లా పట్టుకొని అందరిని పట్టుకొని ఐక్యమత్యంగా నిలబెట్టేవారు. ఇప్పుడు ఏమైందంటే మొత్తం కొలాప్స్ అయిపోయింది. నిజం చెప్పాలంటే ఎక్కడ ఎన్ని గుడ్లు ఉన్నాయన్నది లీడర్షిప్స్ అయితే తీసుకుంటున్నారు అందరు, కానీ వాళ్ళకి అసలు వాళ్ళ కంట్రోల్లో ఎన్ని గుడ్లు ఉన్నాయన్నది వాళ్ళకి తెలియదు. తెలంగాణ కానండి, మీరు ఎక్కడన్నా కానివ్వండి, ఇప్పుడు ఎక్కడ మీకు జోనల్ చైర్మన్ వాళ్ళకి అసలు గుడ్లు ఎన్ని ఉన్నాయో తెలియదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ తమిళనాడులో తక్కువ అమ్ముకుంటున్నారు అనుకోండి, మనం ఎందుకు తక్కువ అమ్మాలి? తమిళనాడు ఎంత సప్లై చేస్తుంది ఇండియాకి? మనం వెళ్ళే మార్కెట్లకి మేబీ కొన్ని రోజులు పంపించగలుగుతారు, అంతకుమించి ఏం పంపించలేరు వాళ్ళు. ఎందుకంటే అక్కడ షార్టేజ్ కూడా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు కేరళ కాదు, తమిళనాడు తింటుంది అక్కడ ఇది. సో అది వదిలేసి ఏంటంటే వీళ్ళు వెంటనే అక్కడ అయిన వెంటనే వీళ్ళు తగ్గించేస్తున్నారు. జనాలకు అవగాహన గుడ్లు ఎంత తినాలన్నది ఇప్పుడు బాగా అవగాహన పెరిగింది.
చాలామంది రోజుకు 2 గుడ్లు తింటున్నారు యంగ్స్టర్స్, వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ కూడా తింటున్నారు. సో దానివల్ల డిమాండ్ బాగా పెరుగుతుంది, బాగుంది. సో బట్ ఇది మేజర్లీ మా ఇండస్ట్రీ సెల్ఫ్ గోల్స్ అండి. ఇది మేము మా లీడర్షిప్ ఫెయిలియర్ వల్ల అవుతుంది ఇది. మొత్తానికైతే ఎగ్ ధరలు అనేవి ప్రస్తుతానికైతే 4-4.5 వరకు అయితే చేరుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి నుంచి బయటపడతామనేది సురేష్ గారు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరాన్ వార్ అనేది కొంతవరకు ఉంది, కానీ పూర్తి స్థాయిలో అదే మేజర్ ఇష్యూ కాదు అనేది కూడా ఆయన అయితే తెలియజేస్తున్నారు. విడుదల సత్యరెడ్డితో RKHM TV, హైదరాబాద్.